ఈరోజు చేపలు పట్టేదానికి పోతాను. చూద్దాం ఎన్ని చేపలు పడతాయి. గనా హాయ్ పోయిట్ కాదు ఇంకా ఏమంటే రెడీ బా వేటకి సిద్ధం అయితే అన్నాడు. సరే నా కొడక మళ్ళీ చేపల పైన చేయబెట్టి నా కొడక లేపేస్తాం. మేమైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. టైం కరెక్ట్గా 12:30 అవుతుంది. ఇదే మనం ఇప్పుడు చేపలు పట్టే చెరువు అయితే ఆల్మోస్ట్ నీళ్ళు కూడా మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఎడో కొద్దిగా ఉండే. మొదలెడదామా? ఏంది మొదలు పెట్టేది? మొదలు పెట్టాలంటే ఫస్ట్ ఎనర్జీ ఉండాలి కదా. అందుకే మనం వచ్చిన జ్యూస్ తాగేసి మళ్ళీ కావాలంటే యుద్ధం స్టార్ట్. జ్యూస్ తాగడం అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మోహన్ చెప్పినట్టుగా యుద్ధం అయితే స్టార్ట్ చేయాలా. చూద్దాం ఎన్ని చేపలు పడతాము. మంచి మధ్యాహ్నం పడతాయా? ఏరా ఎవర్రా మనల్ని మరి కాదు మనకెవర్రా ఏ చేపలు పట్టేది రాదని చెప్పింది చూడరా. దీనికంటే చేప ఎవర్రా పడతారా? దానికి ఇది సరి గుచ్చుకోలేదు పోనేది. అయ్యా బంగారుగా ఇదాడా ఇది ఎత్తుకో గోతం ఎత్తుకో. ఎవరు పేరు చెప్తే కెమెరాలు దద్దడా అంటాయో, ఎవరు పేరు చెప్తే ఫోటోలు భయపడతాయో. మా స్టూడియో బాబీ మంచి వీడియోగ్రాఫర్. మంచి బాగుంది. పెద్దదా చిన్నదా? ఇది ఒకరు తినచ్చు. మనకన్నా జిమ్మికల్ ఇది రే. ఆ తప్పించుకోకపోతే వెంకీ ఎట్లా కొడతాడు? ఎందుకురా కుక్కని కొట్టినట్టు కొడతాడు వాడు. మనిషిని కొట్టినట్టు కూడా కాదు, కుక్కని కొట్టినట్టు కొడతాడు. కష్టపడి పట్టిండేది వాడు. బాబీ నీకు ఒక క్వశ్చన్. రమేష్ వాళ్ళ నాన్నకి 3 కొడుకులు. ఓకే. ఒకని పేరు జనవరి, ఇంకోని పేరు ఫిబ్రవరి. మూడోని కొడుకు పేరు ఏమి? మూడోడు మార్చి. శబాష్ బాబీ. జనవరి, ఫిబ్రవరి, మార్చి. మీకు తెలిసింటే కామెంట్ చేయండి. బాబీ ఫ్రిడ్జ్ లో జిరాఫీని ఎట్లా పెడతావు జబ్బాబీ? అదా చాలు. జిరాఫీనా? పేపర్లు రాసి జిరాఫీని దాన్ని పెడతా. పేపర్ని యానిమల్నే పెట్టాలా? యానిమల్ని పెట్టను కాదు. ఎట్లా? అదంతే. మేము పెడతాం. మీరు పెడతారు, నేను పెట్టలేను. ఓకే. ఎట్లా పెడతావు అడుగు. ఎట్లా పెడతారు మీరు చెప్పండి బా. ఫ్రిడ్జ్ డోర్ తీసి పెడతాం. డోర్ తీసే పెట్టేది అందరూ. డోర్ తీయకుండా ఎవరు పెట్టరు. అది చెప్పాలి కదా. ఏంది బాబీ పట్టి వాడిని శ్రమంతా వృధా అయిపోయి కాదు. పట్టి 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 ఇసిరి పారుతాను. ఆ సంచిలోకి ఏమైనా ఊట నేస్తాడవారా? ఫైనల్ కాదు, ఆల్రెడీ వచ్చినాయి పెద్దవి చాలా ఉన్నాయి. కాకపోతే ఇది అన్నిటికన్నా పెద్దది. అంటే నాకు తగ్గట్టుగా షాప్ దొరికింది బా. నీకు అదే నీ ఏజ్ ఇది బాబీ. నీ ఏజ్ మురిపోయిన చేప బాగుంటుంది టేస్ట్ గా. దీన్ని ఏం చేద్దామా? మసాలా తట్టించి బాగా పెనం మీద వాడిసి అట్లే ఇట్లా వేసుకొని ఇట్లా జిప్కి మునిలోకి తింటాడే. ఇట్లని ఇట్లా గీడిపి నోమిలేద్దాం. ఉండు బాబీ, నోమిలేద్దాం. ఊరి పడిపోతారా? ఓకేరా. ఒక పైపు ముగ్గురు పెట్టుకొని చేతిలో లాక్కొని పోతాడు. పిల్లలు అప్డేట్ అయినారు. బాబే ఈ క్లైమేట్ కి, ఈ లొకేషన్ కి
నీకు ఏ పాట గుర్తొస్తుంది బాబీ? ఏ పాట క్లైమేట్ కంటే ఇప్పుడు చెరులో ఉన్నాం కాబట్టి ఏదైనా ఏ- మంచి నీకు ఇట్లా పాట ఈ ఏరియాలో ఇట్లా సాటు పాడితే బాగుంటది మనం వచ్చిండేది చెరులో చేపలు పడేదానికి కాబట్టి ఏదో ఒక చేప దొరికిందా ఈరోజు వెంకి ఒకటైనా పడితే పెను మీద రోడ్ చేద్దాం నువ్వు పడతావా లేదారా మేము పట్టుకుందు మారారే నీ వల్ల అయితుందా కాదారే మేము Super బాబు. చూసుకుందు మారారే ఒక చేప పట్టు ఓ వెంకి మమ్మల్ని మా నోరు కొంచెం తీపి చేయరా తీప్ కదా బాబీ, హార్ట్. యాదో ఒకటి మజా అయింది వాడికి. సూపర్ బాబీ. ఏమైంది సారు ఎంత హుషారు ఏంట బాగుంది హుషారు? జోరు ఊరంతా హోరు సార సైరా సార సైర సైరా ఇప్పుడు పాట పడతా పాట పెడితేమే పాట పెట్టుకుంటా పాట పడితేమే నెట్ రాదురేడా నార్మల్ ప్లే లిస్ట్ లో ఉండే పెడితేమే ప్లేలిస్ట్ ఉన్న దాంట్లో పాడుకోలేవు. ఓ దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్. ఓ పెద్దది అదే, దాన్ని కూడా వదిలేద్దాం అనుకుంటే ఎట్లా? ఉమ్. చెప్పుతో కొడతా ఏయ్ బాబీ ఒంటి మీద చేయి పడితే ఢిల్లీ తగల పెడేస్తాం మేము. కట్టితో కాళ్ళు కొట్టుకోవచ్చు, చెయ్యి చేయకూడదు అంతే. చాలా పెద్దది పడిందా? ఏముంది లే ఇంకా పారి. ఏముందిలే పడుకో. ఎన్నిసార్లు తిరిగేది ఏం బాబునా పూడ్చేది. బావు గుమ్మావునండి రే. సో ఆ పక్క గోమాతలో పాతామా కాదు ఇంకే ఒకేలా కలగంటాం ఒకేలా వాక్ చేస్తాం దూరం దూరం కూర్చుంటాం. సంపదాన్ని. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే 12:30కి వచ్చినాం వీటికి చేపలు పట్టేకి. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఇప్పుడు వరకు మనం ఎన్ని చేపలు పట్టినామని చూపిస్తారండి. దిగు ఇప్పుడు మనం పట్టిన చేపలు ఇవి. అంటే కొన్ని పెద్ద ఉన్నాయి, కొన్ని చిన్న ఉన్నాయి, ఒక సైజుని బట్టి మనుషులకు సైజులు బట్టి వచ్చినాయండి. ఆల్మోస్ట్ ఒక 2 kgs అయితే ఉన్నాయి, 2.5 kg ఉంటుంది. ఇప్పుడు ఇవి పోయేసి సాయంకాలానికి అయితే సాంబార్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తిందాం బాగా. రండి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మేము మా బాయ్ కాడికి అయితే చేరిపోయాం టెంట్ వేసుకునేకి. యాక్చువల్గా మేము అడవికి పోదాం అనుకున్నా, కానీ మా పక్క ఏనుగులు ఎక్కువ ఉంటాయి. అందుకని ఫస్ట్ టైం కదా ఎందుకు భయపడతా ఉండేది అనేసి మా బాయ్ కాడ అయితే ఫస్ట్ టైం టెంట్ ట్రై చేసి నెక్స్ట్ కావాలంటే అడవిలోకి డీప్ అడవిలోకి పోదామని మేము ఆలోచిస్తున్నాం. మాతో కూడా వచ్చిన వాళ్ళు అయితే ఎడుగుతున్నారు. ఏమంటావు మోనా? చాలే ఇంకోటి ఎత్తుకో, ఈ స్టిక్ ఇంకో స్టిక్ ఎత్తుకో. పో అడిగి పో నువ్వు. థ్యాంక్స్ రే. పల్స్ కట్టేసి ఇంకొంచెం ఎత్తుకోవచ్చు, ఇంకంత ఎత్తుకోవచ్చు. చల్లు ఏం కాదు. మా అబ్బు రేపు తెల్లారితో వస్తాడు. నా కొడక నువ్వు తీరిండవరా? ఇంకో ఇది నీళ్ళు బారి మొత్తం ఈ మడుగు వచ్చింది, నాకు గట్టి పారిపోయింది. ఇప్పుడు మన ఫస్ట్ టెంట్ లేక బాబీ గృహప్రవేశం మనం ఇప్పటికే లోపల పెట్టుకోవడానికి అబ్బా అట్లే పావులు ఇచ్చినాడు బా. ఫస్ట్ టెంట్ లోనే పాతనే పావులు ఇచ్చినాడు. ఇప్పుడు సెకండ్ నేను పోతాను.
నేను పౌలేస్తాను. అబ్బా భలే ఉంది బాబీ. అమ్మా స్వర్గం లాగుందిరా. నెమ్మదిగా బాబీ జమ్మని బా ఇప్పుడు వంట చేద్దాం బా. నువ్వు ఇక్కడ పనుకుంటాడు ఈరోజు రాత్రికి. ముయ్ అయ్యో బా ఆకలి వేస్తుంది రా బా. హాయ్ హాయ్. ఎన్నో చూసింటావు కదా టెంట్లా. ఒక దాంట్లో అందరు పోకుంటారు టెంట్. అంత టెంట్ తెస్తారా? ఒక మనిషి కొనుక్కుంటారు ఒక టెంట్. కాదు నువ్వేమన్నా లంచ్ ఇంకే ఇంగ్లాండ్ ఊపిరి పోతే ఊరు బాధ స్వామి బాగా పడుకోవద్దు రావు టెంట్లో. నెట్టా కలుపుకుంటారు టెంట్లో స్వామి. అది పడుకునే పిల్లలు చీటీలు